హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిషాన్ని. ఈరోజు నేను మా ఫ్రెండ్ మనోహర్ ఈరోజు సంగికి, జూలాజికల్ పార్క్కి అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాం. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడెక్కడ పోతున్నాం అనేసి, మీకే క్లియర్ కట్గా అర్థమైపోద్ది. ప్రజెంట్గా అయితే మేము సంగికి వెళ్ళే రూట్లో పోతున్నాం. మేము ఇక్కడ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ వెళ్తే ఇక సంగి వచ్చేస్తుంది. అంత దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి ఇక ఈ 2 months అయితే. యాక్చువల్గా ఇంతకుముందుకు నేను మా ఫ్రెండ్స్ చాలామంది ఇంతకుముందుకైతే వచ్చినాం ఇక్కడ సంగికి. ఇప్పటికి రోడ్స్ అయితే కొంచెం చేంజ్ ఉన్నాయి, అంటే ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు అయితే మళ్ళీ కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు. ఇక రాబోయే 2 months లోపల అయితే ఈ రోడ్లు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ సంగి సైడ్ అయితే. మెయిన్గా ఈ సంగి టెంపుల్ దగ్గరికి చెప్పుకోవాలంటే లవర్స్ ఎక్కువ వస్తున్నారు. అది నాకు కాదు, అందరికి తెలిసిన విషయం అది. ఇక నేను మా ఫ్రెండ్ సంగి వెళ్ళిన తర్వాత మళ్ళీ జూలాజికల్ పార్క్కి వెళ్దామని అనుకుంటున్నాం. జూలాజికల్ పార్క్ తర్వాత ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళి అటు నుంచి దగ్గరనే కాబట్టి పక్కనే ఉంటుంది ఒకటి మన బుద్ధ స్టాచ్యూని ఒకసారి చూసి ఫొటోస్ దిగి ఇక నెక్స్ట్ చార్మినార్ కూడా పోదాం అనుకుంటున్నాం. కానీ కొంచెం టైం సరిపోకపోవడంతో పోదామో తెలియదు అనమాట. టైం సరిపోతే పక్కా పోదాం, టైం సరిపోకపోతే పోలేము. ఇక మేము మెయిన్గా ఈ రైడ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్గా నాకైతే ఒక కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి మాత్రమే. సంగి అంటే ఈరోజు దివాళీ కాబట్టి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా పోవాలి కాబట్టి పోతున్నాం. అండ్ ఇక హైదరాబాద్ సిటీలోకి ఎందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి మాత్రమే వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాను. నేనైతే నాకు బాగా నచ్చేసింది కేబుల్ బ్రిడ్జ్ అయితే. అంటే ఫొటోస్ చూశాను, నాకు అయితే మస్తు నచ్చింది. అందుకే పోదామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు ఇట్లా స్టార్ట్ చేసినాం రైడ్ అనమాట బయటికి. మొత్తం మీద మేమైతే సంగీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా 500 meters దూరంలో ఉన్నాం ఇక ఆ ఎంట్రన్స్కి, సంగీ టెంపుల్ ఎంట్రన్స్కి. అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మన వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి పైకి తీసుకెళ్తేనేమో 10 rupees 20 rupees ఉంటుంది. నాకు కూడా తెలియదు, ఇప్పుడు అక్కడ తెలుస్తుంది. యాక్చువల్గా మన వెహికల్ కూడా పైకి తీసుకెళ్ళవచ్చు, కింద ఆపన అవసరం లేదు, పైకి అయితే తీసుకెళ్ళవచ్చు. మనం ప్రజెంట్గా ఇప్పుడు సంగిలో ఉన్నాం, సంగి టెంపుల్ దగ్గర. ఇక్కడ వాతావరణం చూడవచ్చు, పండుగ వాతావరణం. ఇప్పుడు ఈరోజు దీపావళి కాబట్టి చాలా జనం వచ్చినట్టున్నారు. మీరు మా ఫ్రెండ్ మనోహర్. ఇప్పుడు మనం చిన్నగా పైకి వెళ్దాం, పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? వ్యూ చాలా సూపర్గా ఉంది కదా. ఇక్కడ మనం ఒకరిద్దరం వస్తే కానీ ఎంజాయ్మెంట్ పెద్దగా అనిపించదు, కానీ ఒక 4-5 members ఇట్లా బ్యాచ్లు వచ్చిరంటే మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఒక బ్యాచ్ అయితే రండి, ఇప్పుడు మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మేము సంగీ టెంపుల్ నుంచి బయలుదేరిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాం. అక్కడికి అరౌండ్ 32 kilometers వస్తుంది. ఇక్కడ సంగీ టెంపుల్ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ 32 kilometers వస్తుంది. యాక్చువల్గా సంగీ టెంపుల్ దగ్గర బైక్ ఎంట్రీ ఫీజు ఎంత అంటే 20 rupees. బైక్ మనం అందులోకి ఎంటర్ చేసుకోవాలంటే 20 rupees ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే వదిలేదట్లేడు ఆయన. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. జూలాజికల్ పార్క్ అనగానే అన్ని జంతువులు అవి ఉంటాయి అనుకుంటారు, కానీ ఇంకా మంచిగా విషయం ఏంటంటే అక్కడ పార్క్స్ కూడా ఉంటాయి. నాకు పార్క్స్ అన్నా జంతువులు అన్నా మస్తు ఇష్టం అసలుకి. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెద్దగా జంతువులను చూసింది ఎప్పుడు లేదు, అందుకే నాకు కొంచెం నేచర్ అన్నా జంతువులన్నా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట.
ఒక చిన్నపాటి ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. జూ పార్క్ అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అని మంచిగా పోవాలి, ఉంటే సింహాలు కానీ పులులు కానీ చూడాలి అని ఉంటుంది. కానీ ఎప్పుడు పోలేదు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం పోతున్నా ఇప్పుడు, చిన్నప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం పోవడం నేను ఇక్కడ. నేను అరౌండ్ సిటీకి వచ్చి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు బయట తిరిగింది అయితే లేదు. ఈరోజే ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కొంచెం బయట తిరుగుదామని చెప్పేసి వచ్చిన. అందులో ఏదైనా ఒక 2-3 కొన్ని వీడియోస్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా అని చెప్పేసి వచ్చేసిన. యాక్చువల్గా మనకు బైక్ రైడింగ్ అంటేనే మస్తు ఇష్టం. ఇక మా ఫ్రెండ్స్ని రోజు అడుగుతారు అనమాట, బయటకు పోదాం అని చెప్పేసి. అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు అనమాట బయటకోనికి. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు రూమ్లో ఉండాలి, మనం తాగాలి, అంతే ఉంటుంది. కానీ బైక్ మీద రైడ్ చేస్తున్నప్పుడు ఆ కిక్కే వేరు అసలుకి. యాక్చువల్గా మా బీటెక్ ఫ్రెండ్స్ ఇట్లా 4-5 మెంబర్స్ అడిగారు ఇట్లా బయటకు పోదామని చెప్పేసి, అదే ఇట్లా సంగీ టెంపుల్కి పోదాం అని చెప్పేసి అడిగినారు. కానీ ఒక సంగీ టెంపుల్కి మాత్రమే పోవాలని నాకు అనిపించలేదు అనమాట. ఇంకా మిగతా ప్లేస్ కూడా కవర్ చేయాలి ఒకటే రోజుల. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు ఇక 3 డేస్లో నెక్స్ట్ 3 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట నాకు. అందుకని చెప్పేసి ఈరోజే పోతే ఈరోజే పోవాలి బయటకు పోతే అని చెప్పేసి గట్టిగా కూర్చున్నా. ఇక అలా అని చెప్పేసి ఈరోజు వచ్చేసినాం. ఇంకా మనం దగ్గరకు వచ్చేసాం, జూ పార్క్కి దగ్గరకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక జర్నీ. ఇదే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రన్స్ గేట్. టైటిల్ అద్దరిపోయింది, నెహ్రూ జూలాజికల్ పార్క్. మొత్తం వేరే. బండి పార్కింగ్ అయితే ఇక్కడ అక్కడ సైడ్ లోపలికి ఉంటుంది, లోపల పెట్టుకోండి బండి పార్కింగ్ అయితే ఫ్రీ అది. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్కి వెళ్ళిపోదాం రండి. యాక్చువల్గా రేట్లు ఎలాగేనో చూసేద్దాం. అడల్ట్స్కి 50, యాక్చువల్ 50 కానీ ఈరోజు 60 తీసుకుంటారు. చిల్డ్రన్స్కి ఏమో 30. ఇవి టికెట్స్. మీరు ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, అక్కడే టికెట్ అండ్ మాస్క్ చెక్ చేస్తారు. మీతో ఎలాంటి లగేజ్ క్యారీ చేయనియరు లోపలికి. మొత్తం ఏమన్నా ఉంటే అక్కడ లాకర్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మన టికెట్ని వెరిఫై చేసి పంపిస్తారు ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర. ఇక మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇక లోపలికి వచ్చినాకంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుంచి ఇంక ఎటు వెళ్ళాలో అనేది ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళొచ్చు చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి తాబేలు పోతున్నాయి. మేము యాక్చువల్గా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చినాం, రైట్ సైడ్ పోవాల్సింది. రైట్ సైడ్ మంచి ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి. క్లియర్ కనిపించట్లేదు. సరే ఇవేంటో మాకు తెలియదు. మీకు ఇక్కడ ముందర కనిపించేది బటర్ఫ్లై పార్క్ అనమాట. అది నాకు తెలిసినంత వరకు అయితే ఈ ప్లేస్ అయితే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్లేస్ ఎందుకంటే నార్మల్గా చిన్న బటర్ఫ్లైస్ నార్మల్గా మన ఊరిలో చూసినట్టే ఉంటుంది. పెద్దగా ఏం కొత్తగా ఏం అనిపించదు. కాకపోతే ఈడొక వాటర్ ఫాల్, ఇంకా ముందరకు పోతే ఇంకో వాటర్ ఫాల్ దాకా బాగుంటుంది అంతే. అంతకుమించి ఇక్కడ ఏముండదు. దీనికన్నా రైట్ సైడ్ పోయింది చాలా బెటర్. అక్కడ లయన్స్ కానీ లెపర్డ్స్ కానీ చాలా ఉంటాయి. ఇక ఒక 1/2 అవర్ to 45 minutes ఇక్కడే వెయిట్ చేసుకున్నాం అనవసరంగా. మేము ఏముండవు అసలుకి. ఇలా చితకొక చిలుకలు అంటారు కానీ ఏం అనిపించదు నాకైతే. ఇక్కడ ప్రతి ఒక్క చోట ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఒక బోర్డు అనేది ఉంటుంది. ఆ బోర్డు చూడండి, మీకు ఎక్కడ ఏమేమి ఉన్నది అని చెప్పేసి అర్థమైపోతుంది. అక్కడ ఆ బోర్డుని తీసుకురా. ఆ బోర్డులో ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల చితకొక చిలుకలు ఉన్నట్టు అన్నమాట.
ఇక్కడ చీతా మరియు జాగ్వార్ రెండు ఉన్నాయంట, కానీ నాకైతే చీతా ఒక్కటే కనిపిస్తుంది, జాగ్వార్ కనిపించలేదు. అది బహుశా ఒకటి చూడు వైట్ టైగర్. లోపుకొస్తున్నాయి కరెక్రా వచ్చి పట్టుకుందాం. ఏ చీతా అదే అదే వైట్ టైగర్ మామూలుగా వస్తలేదుగా, నడక వేరే ఉంది, రాయల్ నడుస్తుందిగా, మెకానికల్ పొరలాగా నడుస్తున్నాడుగా. ఏం మెకానికల్ రా, సేమ్ మెకానికల్ పొరలాగా నడుస్తున్నాడుగా. అయిపోయా మీకు ఇక్కడ ముందర కనిపించేటివి ఇమ్ముకోళ్ళు చీముకోళ్ళు అంటారు కదా, అవే ఇక్కడ కనిపించేటివి. అండ్ జింకలు కూడా ఉన్నాయి ఇంట్లో, రెండు కలిసి ఉంటాయి ఇంట్లో అన్నమాట. ఇందులో మీకు ట్రాక్ కూడా ఉంటుంది, ట్రైన్ ఎక్కిపోవాలనుకుంటే ఇందులో కూడా ట్రైన్ ఎక్కిపోవచ్చు. ఇది అక్కడ చూడడానికి వైట్ నెమలి లాగా ఉంది, అంటే అట్లే ఉంది సున్నికే. ఇదేమో మనం నార్మల్గా పొలాలలో గట్లలో చూస్తాం, చూసినా ఆ నెమలి, ఇది నార్మల్ నెమలి, ఇది మన జాతీయ పక్షి నెమలి. ఇదిగో ఇదిగే. ఇక్కడ నుంచి ఎలిఫెంట్ దూరం ఉందబ్బా, అసలు కనిపిస్తలేదు ఎలిఫెంట్ నుంచి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బర్డ్ శాంచురీ, రకరకాల పక్షులు ఉంటాయి అన్నమాట, బర్డ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ముందల అన్నీ తిరిగేటివి అవే. ఇక్కడ ప్లేట్, ఈ నేమ్ ప్లేట్ మీద ఉంటుంది చూడండి, ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి అన్నమాట. నేను అరౌండ్ ఒక మొత్తం ఆల్మోస్ట్ అంతా తిరిగేసేసిన, కానీ నాకు ఏది ట్రైన్ అయితే కనిపించలే. ఇప్పుడు కనిపిస్తుంది ట్రైన్ వస్తుంది చిన్నగా. అది యాక్చువల్ నాకు ట్రైన్ ఎక్కాలంటే మస్తు ఇష్టం, ఇప్పుడు నేను ఎక్కలేదు. ఇందాక సైడ్ పోయినప్పుడు నాకు జింక సరిగ్గా అనిపించలే, ఇప్పుడు వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, జింక బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ ముందర కనిపించేది నక్కనా కుక్కనా అని తెలుసుకోనికే నాకు 5 నిమిషాలు పట్టింది, ఎందుకంటే మనం నక్కను పెద్దగా చూడలేదు కాబట్టి, ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కనిపించేది కూడా నక్కనే, ఇది నక్కనా కుక్కనా అని తెలుసుకోనికే 5 నిమిషాలు పట్టింది అన్నమాట. ఆ తోక చూసి గుర్తుపట్టవచ్చు నక్కనా కుక్కనా అనే విషయం అది. ఓ వావ్, ఐఎమ్ టూ ఎక్సైటెడ్ బ్రో. అక్కడ కనిపించేది ఏంటో తెలుసా, పులి. నేను ఫస్ట్ టైం పులిని చూస్తున్నా ఇంత దగ్గర నుంచి, నాకైతే మస్తు అనిపిస్తుంది అసలు. ఈ పులిని చూడడానికి మరి సింహాన్ని చూడడానికే వచ్చిన జూ పార్క్ అయితే, నాకు ఇంతవరకు సింహం కనిపించలే. మీ ఇక్కడ ముందర కనిపించేది వైట్ టైగర్. వైట్ టైగర్ మామూలుగా తిరగట్లే, రౌండ్ల మీద రౌండ్లు వేస్తుంది. ఇదేమో లెపర్డ్, చిరుత పులి. చిరుత పులి ఏమో పండుకున్నది, ఎక్కడ వస్తూనే లేదు.
అక్కడ తిరుగుతలేదు, ఇక్కడ తిరుగుతలేదు. ఓ దగ్గర అయితే వాడుకున్నది అదైతే. ఇక్కడ వైట్ టైగర్ చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తుందో, రాయల్గా నడుచుకుంటూ వస్తుంది ఒక్కటే సోలోగా. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే మస్తు ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. మీరు కూడా చూసి మంచిగా ఆనందం ఉందండి. ఇక్కడ అనిపిస్తుంది చూడరా, చూసారా? అదే ఇక్కడ అక్కడ కనిపించే వైట్ టైగర్ మీకు. మీకు ఇక్కడ ముందరకు వెళ్తే రకరకాల చిలుకలు కనిపిస్తాయి. చిలుకలు ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ ఉన్న చిలుకలు మస్తు సౌండ్ చేస్తున్నాయి, మంచిగా బాగా అనిపిస్తుంది ఇక్కడ. మొత్తం మీద ఈరోజు నేను జిరాఫీని కూడా చూసేసా. ఇక లైన్ ఒక్కదాన్ని చూస్తే అయిపోతుంది. ఇక నాకు లైన్ చూడాలని ఉంది అప్పటి నుంచి. అక్కడ మీకు కనిపిస్తుంది బీర్స్ కనిపిస్తున్నాయా అక్కడ, అంటే ఎలుగుబంట్లు పోతున్నాయి అక్కడ. మళ్ళీ వస్తుంది బాబోయ్. ఇక్కడ మీ ముందు కనిపిస్తుంది సన్ బీర్ అంట. ఓ మై గాడ్, ఇన్ని బీర్స్ పేర్స్ ఉన్నాయా? ఇక చాలా రకాలు ఉన్నాయంట, మనకు తెలియదు అవన్నీ. ఇక్కడ రకరకాల కొంగలు, రకరకాల పక్షులు. ఈ కొంగలు అయితే నేను మస్తారు చూసినా కానీ అలా కనిపించేది వైట్ కనిపిస్తున్నా చూసినా, అది నేను ఎప్పుడు తెలియదు ఇంతవరకు. కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి ఈరోజు. అక్కడ లాస్ట్లో మీకు ఒకటి చిన్న కనిపిస్తుందా, అది రైనోసస్. అది ఒకసారి కూడా ఇక్కడ తిరిగినప్పుడు అయితే కనిపించలే, తింటూనే ఉంది అప్పటి నుంచి. ఒక్కసారి కూడా చూద్దామంటే కనిపించలే ఫేస్ సైడ్. ఈడ కూడా ఒకటి మేస్తుంది చూసారా, అదేమో హిప్పోపోటమస్. బాగా గట్టిగా మేస్తుంది. ఇక్కడ చూస్తలేదు మన సైడు. ఇప్పుడు మీరు చూడబోయేది చాలా ఆశ్చర్యానికి గురవుతారు. టంటడాయ్, చూసారా, లెపర్డ్. మా బాబాయ్ ఇంత దగ్గర నుంచా, దానికి నాకు ఒక 3 feet డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఒక జాల ఒక్కటే అడ్డు ఉంది, ఆ జాల లేకపోతే అందరు తినేస్తేనేమో. ఓ మై గాడ్, మీకు అక్కడ రెడ్ కలర్ రాయి మీద ఒకటి కనిపిస్తుందా? అదేంటంటే సింహం.
నేను ఇప్పుడు దేనికైతే వేచి ఉన్నానో ఎప్పటి నుంచి అదే నాకు అనిపించింది. ఇప్పుడు మాటలు వచ్చి చెప్పలేకపోతున్నా దాన్ని చూసినప్పుడు. నేను ఆ సింహాన్ని 10 to 15 minutes చూసిన, అది ఎక్కడ కలుగుతూనే లేదు. ఇక్కడ వస్తుందేమో అని చెప్పేసి అంటే అది కనిపిస్తూనే లేదు అసలు ఇంత దూరం నుంచి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవి క్రొకొడైల్స్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద క్రొకొడైల్స్ ఉన్నాయి. అరౌండ్ ఒక 50 క్రొకొడైల్స్ ఏమో పెద్దవి ఉంటాయి. ఒక 25-32 అనే మధ్యలో చిన్న చిన్న క్రొకొడైల్స్ ఉంటాయి. గంట సేపు అనేది చూస్తున్నా, ఆ నోరు మాత్రం మోస్తలేదు. అదైతే ఇక్కడ చెత్తలాగా ఉన్నాయి అసలు. ఇక్కడ క్రొకొడైల్స్ మాత్రం ముసళ్ళు ఒక్కటి కూడా కదులుతూనే లేదు. ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి, బొమ్మల్లాగానే ఉన్నాయి అసలుకి. ఇక్కడ మీకు ముందర కనిపించేది కేబుల్ బ్రిడ్జ్. ఇది హైదరాబాద్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ కేబుల్ బ్రిడ్జ్కి రోజు మస్తు మంది వస్తారు, అంత బాగుంటుంది కేబుల్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఇక్కడ ఇబ్బంది ఏంటంటే పార్కింగ్కి ఒకడెక్కడ లాస్ట్ ఆపాలి పార్కింగ్. ఇక్కడ రోడ్డు మీద ఒక సెల్ఫీ దిగుదామని చెప్పేసి బండి కానీ కారు కానీ ఆపినామంటే పోలీసులు వెళ్ళిపోండి అని చెప్తూనే ఉంటారు. ఇక అట్లుంటుంది ఇక ఈ బ్రిడ్జ్ మీద ఆపితే. అందుకే పార్కింగ్ లోపల పెట్టుకొని రావాలి.